ఇప్పటికి 5 దశల ఎన్నికలు అయిపోయినాయి. 6ది ఉంది, 7ది కూడా ఉంది. 7ది జూన్ 1. ఈ 5 దశల ఎన్నికలలో గడిచిన 4 దశల ఎన్నికలకి సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా లేట్గా వేస్తుంది ఈసీ అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎందుకు లేట్ అవుతుందా మీకు అని చెప్పేసి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం భారత్? దాని మీద ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్, సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు కూడా 2 సార్లు ఈసీకి రాశారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఇండియా కూటమిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి దగ్గరికి వెళ్ళి, కమిషనర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేశారు, మీరు డిక్లేర్ చేయండి అని చెప్తున్నాను. కానీ ఓటర్స్ ఇది డిక్లేర్ చేయటం లేదు. అది గ్లేరింగ్ గా ఉంది. అది అంటే మీకు ఇక్కడ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా స్వతంత్రంగా పని చేయవలసిన సంస్థలన్నిటి మీద పెత్తనం చేస్తుందన్న దానికి ఇది ఉదాహరణ తీసుకోవచ్చు. ఈసీ మీద పెత్తనం చేస్తారు. ఈసీ మీద, సిబిఐ మీద, ఈడీ మీద, ఇన్కమ్ ట్యాక్స్ మీద మీరు ఏం తీసుకున్నా, అలాగే వ్యక్తుల మీద. అంటే వ్యక్తులు ఎవరు? ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా, ఎంత పెద్ద నాయకులైనా, ఏదైనా వాళ్ళైతే ఇటు రావాలి, లేదంటే అటుంటే కేసులు వస్తాయి, అటుంటే పోలీసు వస్తారు, అటుంటే సిబిఐ వస్తుంది. ఇవి గ్లేరింగ్ గా కనిపిస్తున్నాయి. అంటే ప్రజాస్వామ్యయుతంగా స్వతంత్రంగా పనిచేయవలసిన సంస్థల మీద ఆధిపత్యం. మీరు ఇంకొక పాయింట్ అండి, అంటే ఆ రోజు ఏదైతే పోలింగ్ అయిపోయిన రోజు ఈవినింగ్ 7:30 లోపు 1% ఉంటే వాళ్ళు 3 రోజులకు 4 రోజులకు ప్రకటించిన దాంట్లో కనీసం ఒక 4-5% పెరుగుతుంది. ఇది కంపల్సరీ మ్యానిపులేషన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ఎట్లా చూడాలి దాన్ని? అది పెరిగింది లేనిది అక్కడ మీకు పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ ఉంటారు, ఎలక్షన్ అఫీషియల్స్ ఆ పోలింగ్ బూత్ లో ఉంటారు, ఆ పోలింగ్ స్టేషన్స్ లో. అది కానీ ఇక్కడ మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిప్లై చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు ఏం చెప్తారనంటే, మేము ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటేశారు అన్నది మేము అక్కడ పోలింగ్ స్టేషన్స్ లో పొలిటికల్ పార్టీల తాలూకా ఏజెంట్స్ ఉన్నారు, లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ తాలూకా ఏజెంట్స్ ఉన్నారు, అభ్యర్థుల ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మేము ఇచ్చాం ఫైనల్, మేము పబ్లిక్ చెప్పవలసిన అవసరం లేదన్నారు. లేదు కదా మరి లేదు, గతంలో ఉండేనా ఇట్లా? గతంలో ఓపెన్ గా వచ్చేది, రావాలి కూడా. అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా. ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లు ఎంతమంది, మరి పర్సంటేజ్ ఎట్లా వస్తుంది? మరి అది పబ్లిక్ ఎందుకు చెప్పరు? అది ఎందుకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చేయరు? మీకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యయుతంగా ట్రాన్స్పరెంట్ గా ఇవన్నీ చెయ్యాలి. రాజ్యాంగంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న అధికారాలు ఏంటి, వాళ్ళు దేనికి లోబడి పని చెయ్యాలి అని అంటే మన రాజ్యాంగంలో ఉన్న చట్టాలకి లోబడి పని చెయ్యాలి. ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు, గతంలో కాంగ్రెస్ ఉండొచ్చు, యునైటెడ్ ఫ్రంట్ ఉండొచ్చు, లేదు జనతా పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, యూపీఏ ఉండొచ్చు. ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదు, వీళ్ళు రాజ్యాంగంలో ఉన్న వాటికి లోబడి పని చెయ్యాలి, స్వతంత్రంగా పని చెయ్యాలి. ఇవన్నీ అటువంటి స్వతంత్రంగా పని చేయడం అన్నది ఈ 10 ఏళ్లలో మీకు చాలా గ్లేరింగ్ గా కనిపిస్తుంది. అంటే ఇది ఒక అథారిటేరియన్ రూల్లోకి నేను చెప్పిందే చెయ్యాలి, మీకు ఏ ఉన్నాయి అన్నది కాదు, నేనేం చెప్తే అది చెయ్యాలన్నది ధోరణి మీకు ఇప్పుడు ఇందులో కూడా కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉన్నప్పుడు అసలు దాన్ని స్పందించాల్సిన కోర్టులు కానీ, పౌర సమాజం కానీ ఎట్లా స్పందించాలి, ఎట్లా ఉండాలి దీనిపైన? దీనికి సంబంధించవలసింది ఇప్పుడు కోర్టులకు చాలా గ్లేరింగ్ ఇచ్చాయి. మీకు ఇప్పుడు చండీగఢ్ ఎన్నిక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, కేజ్రీవాల్ అరెస్టు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఇచ్చింది. కోర్టులు కొన్ని చేస్తున్నాయి, కానీ దీనికి స్పందించవలసింది మాత్రం మీరు అన్నట్టు పౌర సమాజం. ఎందుకంటే భారతదేశంలో మీకు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు వీళ్ళు స్పందించాలి, ప్రజలు స్పందించాలి. ఎవరైతే ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి, నాకు స్వేచ్ఛ ఉండాలి, నాకు ప్రజాస్వామ్యం ఉండాలి, నాకు మాట్లాడే హక్కు ఉండాలి, పనిచేసే హక్కు ఉండాలి, ఇవన్నీ కావాలని కోరుకున్న ప్రజాస్వామ్యవాదులు చాలా మంది ఉన్నారు. మనం ఆలోచించవలసింది, మనం ఈ రూపంలో ఎంతమంది దీన్ని చేస్తే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడాలంటేనే పౌరుల పాత్ర ఉండాలి అని చెప్పి, మిగతావన్నీ మనం రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం ఆయా సంస్థలను ఉపయోగించుకోవచ్చు. నేను కోర్టును ఉపయోగించుకోవచ్చు, మిగతా వాటిని ఉపయోగించుకోవచ్చు, కానీ ముందు నేను స్పందించాలి కదా. స్పందించే వాళ్ళు పెరిగితే
ఖచ్చితంగా అదే కదా 5 ఏళ్లకు ఒకసారి మీకు ఎందుకు యూపీఏ ప్రభుత్వం 2014లో ఓడిపోయింది, ఎందుకు వాజ్పేయి గారి ప్రభుత్వం 2004లో ఓడిపోయింది? ప్రజలే నిర్ణయించింది. వాళ్ళు షైనింగ్ ఇండియా అన్న ప్రజలు అంగీకరించలే. 2014లో యూపీఏ మేము అంత చేశామని చెప్పినా స్పందించలే. పౌరులు డిసైడ్ చేశారు, ఎస్ యూపీఏ కన్నా మంచి ప్రభుత్వం ఇస్తామని. ఎన్డీఏ అప్పుడు మన మోడీ గారే దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు, అనేక వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు, ఎందుకు ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తున్నారు అని అంటే, ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తే వీళ్ళకి వెయ్యరు. ఎందుకంటే 10 ఏళ్లు ప్రజలు వీళ్ళేం చేశారో చూశారు, వీళ్ళేం చెప్పారో చూశారు, విన్నారు. అందువలన అవేవి వాళ్ళ జీవితాల్లో రాలేదు కాబట్టి, అవేవి జరగలేదు కాబట్టి, వీళ్ళకి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే వీళ్ళకి ఓట్లు రావు అన్నది వాళ్ళు నిర్ణయించుకున్న దానికి ఉదాహరణలే ఇవన్నీ. అందువలన ఆ రూపంలో మీరన్నట్టు ఖచ్చితంగా ఇది ప్రజలే డిసైడ్ చేయాలి. లేకపోతే 7 ఫేజుల్లో ప్రధానమంత్రి గారు పోటీ చేసిన నియోజకవర్గమే వారణాసి జూన్ 1 అంటే 7వ ఫేజ్ లో లాస్ట్ ఎన్నిక 4వ తారీఖు జూన్ 4 రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు ఇన్ని రాష్ట్రాలు ఇన్ని ఫేజులు ఇప్పుడు నడిచిందా? అసలు 7 ఫేజులు అవసరమా? ఎందుకు 7 ఫేజులు? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, మేము ఎన్నికలు జరపమని సుప్రీంకోర్టే చెప్పింది, జరపలే రాష్ట్రానికి. ఆ యూనియన్ టెరిటరీకి మేము రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చారు, మేము అది చేస్తామని చెప్పారు. ఇవన్నీ అందుకే వీళ్ళకి ఒకటి బయటకు వచ్చేస్తున్నాయి. వీళ్ళు చెప్పినవి అంటే ఎన్నికలప్పుడు చెప్పినవి వాగ్దానాలుగా ఉన్నాయి తప్ప, భ్రమలు పెట్టేవిగా ఉన్నాయి తప్ప, అది ఆచరణలో అమలు చేయలేదు అన్నది ప్రజలకి రోజు రోజుకి తెలుస్తుంది. కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి నేను మిగతావన్నీ మాట్లాడతాను. రాముడికి వ్యతిరేకం, రాముడి గుడికి వ్యతిరేకం లేదు, ఒక మతానికి వ్యతిరేకం, లేకపోతే ఒక మతాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, లేకపోతే మైనారిటీస్ ని ప్రోత్సహిస్తున్నారు, లేకపోతే ఓబీసీల తాలూకా రిజర్వేషన్స్ మైనారిటీలకు ఇచ్చేస్తున్నారు. ఇట్లా రకరకాలు అంటే సంబంధం లేని ప్రశ్నలు, సంబంధం లేని అంశాలు. ఎన్నికల్లో నేను 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాను, 10 ఏళ్ళు నా ప్రభుత్వం, మా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఇది చేసామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? కారణాలు ఇవే. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికన్నా వాళ్ళు మోసం చేసింది, మోసపూరిత వాగ్దానాలు ఇచ్చినవి ఈ రోజు గ్లేరింగ్ గా ప్రజల ముందు ఉండబట్టే వాళ్ళు ఇప్పుడు చెప్పలేకపోతున్నారు అన్నది నా అభిప్రాయం.